జురాసిక్ వరల్డ్ రీబర్త్ కొత్త హాలీవుడ్ సినిమా నిన్న శుక్రవారం జూలై 4న అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయింది. ముందుగా ఇండియా కలెక్షన్స్ చూస్తే ఇండియాలో 9 కోట్లు నెట్ వచ్చింది ఈ సినిమాకు. అంటే మనకి డైనోసార్ సినిమాలు ఎంత క్రేజ్ అంటే, ఫస్ట్ జురాసిక్ పార్క్ 1994లో వచ్చినప్పుడు అప్పట్లోనే మనము మొదటి రోజు 10 కోట్లు కలెక్ట్ చేసింది అప్పట్లో ఆ సినిమా. ఆ రోజు ఉన్న కలెక్షన్స్కి, ఆ రోజు ఉన్న రేట్లకి. ఆ తర్వాత మనకు లాస్ట్ టైం వచ్చిన 2022లో వచ్చింది జురాసిక్ వరల్డ్ డొమినియన్ అనేసి, దానికి 8 కోట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమాకు ఇండియాలో మొదటి రోజు 9 కోట్లు వచ్చింది. మంచి కలెక్షన్స్, మంచి ఓపెనింగ్ డే కలెక్షన్స్. ఇక ఒరిజినల్ అమెరికాలో అక్కడ చూస్తే అక్కడ కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్. మొదటి రోజు నిన్న 56 మిలియన్ నిన్న ఒక యుఎస్లోనే వచ్చింది, అమెరికాలోనే నిన్న హాలిడే. అక్కడ 56 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే అప్రాక్సిమేట్గా 400 కోట్లు. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి $49 మిలియన్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ ఇంకో $50 మిలియన్ అంటే మరో 400 కోట్లు. అలా మొదటి రోజు $104 మిలియన్ వచ్చాయి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇండియా కలెక్షన్స్ కలిపి. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే అప్రాక్సిమేట్గా 800 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి $180 మిలియన్. అంటే ఒక 200 మిలియన్ వేసుకున్నా కానీ 1600 కోట్ల బడ్జెట్. అంటే మొదటి రోజే సగం వచ్చేసింది, 100 మిలియన్ వచ్చేసింది. అంటే 800 కోట్లు వచ్చేసాయి మొదటి రోజు 1600 కోట్ల బడ్జెట్లో. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఇంకా ఈజీగా సినిమా ఈ వీకెండ్లో 150 మిలియన్ దాటిపోతుంది, లేదా 200 మిలియన్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బడ్జెట్ అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ 2022లో వచ్చిన సినిమా 1 బిలియన్ మార్క్ టచ్ చేసింది. అది అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఇప్పుడున్న కరెన్సీ కన్వర్షన్ చూసుకుంటే 8,000 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో ఈ సినిమా ఈజీగా అందులో సగమన్నా కలెక్ట్ చేస్తుంది. 4,000 కోట్లు అంటే $500 మిలియన్ అన్నా కలెక్ట్ అవుతుంది. అంటే 500 మిలియన్కి వెళ్ళిపోతుంది సినిమా. నేను ఇంకా సినిమా చూడలేదు, ఈ వీకెండ్ చూడాలి. ఎందుకంటే ఇంతవరకు ఏ జురాసిక్ పార్క్ సినిమా నేను మిస్ అవ్వలేదు. 94 నుంచి 2024 వరకు, అంటే 30 ఏళ్ళుగా చూస్తున్నాను ఈ సిరీస్. ప్రపంచమంతా చూస్తుంది. సో మీరు కూడా చూడండి. అది ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ రిలీజ్ అయిన మొదటి రోజు ఇండియాలో 9 కోట్లు, అమెరికాలో 400 కోట్లు, మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి 400 కోట్లు. అలా టోటల్గా మొదటి రోజు $104 మిలియన్ అంటే 800 కోట్లు మన కరెన్సీలో. సినిమా బడ్జెట్ వచ్చి 180 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 1600 కోట్లు. సో సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఓకే, బాయ్.